హలో అండి అందరికీ. రీసెంట్గా జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల గారు స్పందించడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ భారతి మీద ఎవరైతే కిరణ్ చ్రేబోలు అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని ఆమె తీవ్రంగా ఖండించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు తావులేదు ఆమె ఖండించడంతో పాటు ఇక్కడ కూడా ఆమె ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో విందాం. ఆమె ఎక్స్లో ట్వీట్ చేశారు. ఏం మాట్లాడిందో ఇక్కడ విందాం. భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్తో తీవ్రవాదంతో సమానం. అంటే ఈ కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకోగాళ్ళని నడి రోడ్డు మీద ఉరితీసిన తప్పులేదు. తప్పుడు కూతులు కూసిన వెధవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానల్పై కఠిన చర్యలు ఉండాల్సిందే. కూటమి అంటే టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను. సమాజంలో ఇలాంటి మకిలి చేష్టలు హర్షించదు. ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాలి. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది. ఆ విష సంస్కృతికి బీజం వేసింది వైఎస్ఆర్ పార్టీ, టీడీపీలే. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉచ్చం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. మనిషి పుట్టుకను అవమానించి రాక్షసానందం పొందారు. అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులు ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతికి వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి. షర్మిల గారు ఎవరైతే ఈ కిరణ్ చ్రేబోలు చేసిన వ్యాఖ్యలని ఖండించడంతో పాటు ఆమె ఇక్కడ కూడా వైసీపీ పార్టీని విమర్శించడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఆమె మీద విమర్శలు చేశారు కదా, ఆమెకి ఏదో ఉన్నట్లు అయితే వాటిని కూడా ఆమె ఖండించడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క విష సంస్కృతికి బీజాలు వేసింది వైసీపీ పార్టీ. అంటే ఇక్కడ కూడా ఆమె వైసీపీ పార్టీని తీసుకొచ్చి వైసీపీ పార్టీ మీద విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా వీటన్నిటిని కూడా అందరూ కట్టడి చేయాలి, అన్ని పార్టీలు కట్టడి చేయాలి. ఎవరు అసభ్యకరంగా మాట్లాడినా పార్టీలను చూడకుండా అందరినీ కూడా శిక్షించాలి అని చెప్పేసి ఆమె కోరడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.